హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము చాలా రుచికరమైన పప్పుచారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కందిపప్పు ఒక 150 గ్రాములు తీసుకున్నానండి. దీనిలోకి 4 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ 1, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, చిన్నులపాయ 1 తీసుకున్నాను, చిన్నులపాయ 1, కొంచెం కరివేపాకు, తర్వాత తాలింపు దినుసులు కొన్ని, ఎండుమిర్చి 1, ఉప్పు, కారము, నూనె, కొంచెం పసుపు, ఇవన్నీ సరిపోను తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము కందిపప్పు కడుక్కుందాం. ఇప్పుడు కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నామండి. ఇందులోకి ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసుకుందాం. మెత్తగా ఉడకడానికి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ చూపించుకున్నాం కదా, టమాటాలు కూడా ఇప్పుడే వేసేసుకుందాం. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కోసుకొని మజ్జిగ కోసుకున్నాను. అవి కొంచెం చిన్నులపాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు ఒక 1/2 టీ స్పూను, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. పొంగకుండా ఉంటుంది ఆయిల్ వేసుకున్నందువల్ల, త్వరగా కూడా ఉడికిద్ది. కొంచెం ఆయిల్ వేసుకుందాం చాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి, ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకుందాము. ఈలోపు చింతపండును కూడా నానబెట్టుకుందామండి. ఇట్లా శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వంపేసి తగినన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాము. ఇరవై నిమిషాలు అయిందండి. ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చూడండి చక్కగా ఉడుకుతుంది, చాలా వరకు ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము. ఈ టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటే కనుక మంచి టేస్ట్ వచ్చింది. ఉడికేటప్పుడు పప్పుతో కలిపే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు ఉడకనిద్దాం. కొంచెంసేపు అనుకున్నాం కదండి, ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి చక్కగా. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసేసుకుందాం. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. కొంచెం ఇలా తిప్పుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాం. మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు అయిందండి. కారం వేసాం కదా, ఎంతవరకు ఉడికిందో చూద్దాం. కారం కూడాను పప్పుకి బాగా పట్టిందండి, చక్కగా ఇదిగో ఉడికిపోయింది. ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు పిసికి అందులో పోసేసేద్దాం. టమాటాలు 4 వేసుకున్నాం కదండి, చింతపండు ఇట్లా ఎంతవరకు అయితే సరిపోయిద్ది. లేకపోతే ఎక్కువ వేసుకున్నా కూడాను పుల్లగా ఉంటుంది. పప్పుచారు కాబట్టి కొంచెం చారుగానే ఉండాలి. చారు ఎక్కువగా ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు పిసికి పోసుకున్నాం కదండి, ఇదిగో ఇంతవరకు పోసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము, బాగా మరగనిద్దాం. మరిగిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఓకే, 10 నిమిషాలు అయిందండి. ఎంతవరకు అయిపోయిందో చూద్దాం. ఓకే, ఉప్పు బాగా తెరిలిపోయిందండి.
బాగా తెరిలింది. మనం చింతపండు పులుసు పోసుకున్నాం, అది పప్పుకు బాగా పట్టింది. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా, చక్కగా పప్పుకు పట్టింది. ఇప్పుడు స్టవ్ గట్టే వేసుకొని ఈ నీళ్లు మొత్తం వేరే గిన్నెలోకి వంపేసుకొని పప్పుని రుబ్బుకుందాము. స్టవ్ కట్టేసుకున్నాను. చారు మొత్తం వేరే గిన్నెలోకి ఉంచుకొని కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బేసేసుకుందాం పప్పుని. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇప్పుడు మెత్తగా ఇలా తిప్పుకుందాం. కమ్మన వాసన వస్తుందండి అసలు. పప్పుని ఇలా మెత్తగా తిప్పేసుకుందాం. పప్పుని ఇట్లా మెత్తగా మెదుపుకోవాలండి. తర్వాత మనం నీళ్లు వంచుకున్నాం కదా, ఈ చారు పక్కకు వంచుకున్నాం కదా, ఇది కూడా ఇందులో పోసేసుకోవాలి. చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో పప్పుచారు. ఇప్పుడు మనం దీన్ని ఇందులో పంపేసుకొని ఇందులోనే తాలింపు పెట్టుకుందాం. ఈ మట్టి కుండలోనే తాలింపు వేసేసుకుందాం. పప్పుచారుని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. పొయ్యి మీద మట్టి సట్టి పెట్టుకొని కొంచెం ఇది సట్టి కాలిన తర్వాత తాలింపు వేసేసుకుందాం అండి. మట్టి సట్టి వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదండి, కొంచెం పట్టిద్ది. ఇప్పుడు నూనె కాగిపోయిందండి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు అన్నీ కలిసి ఉన్నాయండి, ఇవి వేసేసుకుందాం. తాలింపు దినుసులని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, ఏమి లేవు ఇందులో. టమాటాలు, పచ్చిమిరపకాయలు తప్ప ఇందులో వేసింది ఏమీ లేదు. ఉప్పు, కారం, చింతపండు అంటే అవన్నీ మనం వేసుకునేవి. ఇది తప్ప మనం వేసింది ఏమీ లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి. పిల్లలకి రోజు పప్పు పెట్టమని చెప్పనే చెప్తారు. రోజు కనుక మన డైట్లో పప్పు తీసుకుంటే చాలా మంచిది. ప్రోటీన్స్ అన్నీ మనకి అందుతాయి. దినుసులు వేగిపోయినాయండి. ఇప్పుడు పెద్దలపాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేసేసేద్దాం. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకున్నాము. పెద్దలపాయలు ఇంతవరకు వేగితే చాలండి. ఇప్పుడు మనము చిన్నులపాయలు ఒక తీసుకున్నాం కదా, చిన్నులపాయ వాటిల్లో కొన్ని గర్భాలు పప్పులో వేసుకున్నాం. కొన్ని ఇదిగో ఇలా చితగొట్టుకొని కచ్చా పచ్చాగా నలగొట్టుకొని అవి కూడా వేసేసుకుందాం. కమ్మటి వాసన వస్తుందండి. అసలు చిన్నులపాయ వేసిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఫైనల్గా కరివేపాకు వేసేసుకున్నాం.
మొత్తం తాలింపులోకి వేసుకున్నాం కదండి. అవన్నీ తాలింపు దినుసులు, చిన్నులపై, పెద్దలపై, కరివేపాకు వేసుకున్నాము. మొత్తం చక్కగా వేగిపోయినవి. ఇప్పుడు మనము మెదిపి పెట్టుకున్న పప్పుచారుని అందులో పోసేసేద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందామండి. ఉప్పు ఎంతవరకు సరిపోయిందో ఉప్పు చూసుకుందాం. ఉప్పు ఇంకొంచెం పట్టిద్దండి, కొంచెం వేద్దాం. ఉప్పు కొంచెం వేసేసి ఒక్క 10 నిమిషాలు బాగా తెరలనిద్దాం. పప్పుచారు అనేది ఎప్పుడైనా బాగా తెరిలితేనే మంచి టేస్ట్ వచ్చింది. ఒక 10 నిమిషాలు తెరలనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకేనండి, 10 నిమిషాలు అయింది. ఎంతవరకు మరిగినాయో చూద్దాం. ఓకేనండి, బాగా మరిగిపోయినాయి. చూడండి ఎంత బాగుందో, మంచి సువాసన వస్తుంది. పప్పుచారు చక్కగా రెడీ అయిందండి. మీరు కూడా ఇలానే చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి, నా కామెంట్ రూపంలో చెప్పండి. ఈ పప్పుచారు చికెన్ ఫ్రై కానీ టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని పప్పుచారు తింటే ఇక అదిరిపోయిద్దండి. అసలు చికెన్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. అప్పడాలు కానీ, వడియాలు కానీ ఏమైనా సరే వేసుకొని ఇందులోకి తింటే చాలా చాలా బాగుంటుందండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడాను ట్రై చేసి చూడండి. మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.